హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం కాజు పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నామండి. అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏనండి, కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాం రండి. పన్నీర్ 200 grams తీసుకున్నానండి. బటర్, కాజు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి అండి, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకున్నానండి. పెరుగు ఒక 75 grams తీసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కస్తూరి మేతి, 1 చిటికెడు జాజికాయ సోంపు అండి, మెంతి పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ సరిపడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడదామండి. హీట్ ఎక్కేలో 1 బటర్ 1 స్పూన్ వేస్తున్నానండి. పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. 1 చిటికెడు కారం అండి, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా 1 చిటికెడు వేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసి పెడుతున్నానండి. కాజు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఒక 2 minutes అండి. ఇది అసలు మెత్తగా ఉంటుంది కదండి, కూరలో మెల్ట్ అయిపోకుండా ఒక 2 minutes పాటు ఫ్రై చేద్దాం. $15 minutes పాటు దీన్ని పక్కన ఉంచుదామండి. ఈలోపు మనం మసాలా తయారు చేసుకున్నామండి. ఒక 2 స్పూన్ల ధనియాలు వేస్తున్నానండి. జీలకర్ర అండి, మిరియాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 3 లవంగాలు, 2 ఇలాచీలు వేస్తున్నానండి. చిన్న ముక్క జాజికాయ వేస్తున్నానండి. సోంపు కూడా 1 చిటికెడు సోంపు వేస్తున్నానండి. వేయిపోయినాయండి, చల్లారనిద్దాం. ఈ చల్లారేలోపు మనం పేస్ట్ తయారు చేసుకున్నామండి. ఉల్లిపాయ, టమాటాని రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకొని వద్దామండి. ఒక 5-6 సీడ్స్ జీడిపప్పులు కూడా ఇందులో వేస్తున్నానండి. ఇది మిక్సీ పట్టుకొని ఒకేసారి మనం ఆనియన్, టమాటా కూడా కచ్చా పచ్చిగా దంచుకొని వద్దామండి. ఇలా పౌడర్ లాగా మసాలా చేసుకొని వచ్చానండి. టమాటా, ఆనియన్ కూడా ఇలా రోట్లో వేసుకొని దంచుకొని వచ్చానండి. స్టవ్ ముట్టించి ఒక మట్టి పాత్ర పెడుతున్నానండి. 1 స్పూన్ బటర్ వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అండి ఇది. బటర్ కరిగిందండి. 1 బిర్యానీ ఆకును తుంచి వేస్తున్నానండి. 2 లవంగ మొగ్గలు, 1 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క వేస్తున్నానండి. కొద్దిగా సాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకొని వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయిందండి. టమాటాని, ఉల్లిపాయని వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. 1 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. మరో నిమిషం పాటు ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదండి, మసాలా పౌడర్ వేద్దాం. టమాటా, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగి ఆయిల్ అనేది ఫస్ట్ పైకి వచ్చిందండి. ఈ టైంలో మనం ఈ మసాలా పౌడర్ వేద్దాం. ధనియా, జీలకర్ర, మిరియాలు, గరం మసాలా, కొంచెం సోంపు, దాల్చిన చెక్క, రెండు 3 స్పూన్లు హాట్ వాటర్ పద్దామండి. ఒక్క చిటికెడు మెంతి పొడి వేస్తున్నానండి. మరుగుతున్నప్పుడు మూత పెడతామండి.
ఆయిల్ పూర్తిగా పైకి తేలిందండి. పన్నీర్ వేసేస్తాం. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ముక్క మసాలాలో విరిగిపోతుంది. ఇలాగే ఉంటుంది, మనం వేసిన ముక్క ఇలాగే ఉంటుంది. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకుని జీడిపప్పు కూడా వేస్తున్నాను అండి. ఒక్క పావు స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి మరో నిమిషం పాటు ఉడకనిద్దాం. అయిపోయింది చూద్దామండి. ఈ టైంలో పెరుగు వేద్దామండి. ఒక 75 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. మరో నిమిషం పాటు మూత పెట్టి ఉంచుతామండి. అయిపోయిందండి పన్నీర్ బటర్ మసాలా, కాజు పన్నీర్ మసాలా అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో కాజు బటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే రెడీ అయిపోయిందండి. మీరు చేసుకోండి, మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా నా ఛానల్లో రెసిపీస్ ఏమైనా కావాలంటే మీరు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అతి త్వరలో మీకోసం చేస్తానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.